मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। मन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ దక్షిణాంనాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులైనటువంటి పరమపూజ్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి నమస్కారాలు చేసుకుంటూ తదంతే వాసులైనటువంటి పరమపూజ్య శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఈ యొక్క విద్యా సంబంధమైనటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ యొక్క మంచి స్కూలు గురించి మంచి ఇన్స్టిట్యూషన్ గురించి తెలియజేసినందుకు శ్రీమాన్ నరేంద్ర బాబు గారికి అనేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం దేశంలో చూస్తామండి, స్కూల్స్ చాలా ఉన్నాయి, కాలేజీలు చాలా ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఏమిటి ఇక్కడి ప్రత్యేకత ఏమిటి? ఇందాక వారు చెబుతూ ఉన్నారు, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి అనేది మొట్టమొదటి ఉద్దేశం. రెండవది ఏమిటి? విలువలతో కూడిన విద్య అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మూడవది ఏమిటి అని అంటే ధర్మంతో కూడినటువంటి విద్య. అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ఆ విద్య విలువలతో కూడినదై ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఆ తర్వాత ఆ విద్య ధర్మంతో కలిసినదై ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ అన్ని రకాలుగా కూడా స్కూల్స్ వాళ్ళు ఇప్పుడు తాజాగా ప్రారంభించినటువంటి ఆ యొక్క శారదా నెక్స్ట్ జన్ కెరీర్ అకాడమీ చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం అని చెప్పాలి. ఇక్కడ వస్తూనే చూపించారు శారదా అమ్మవారు, సరస్వతి అమ్మవారు. విద్యార్థులు కానీ అందరూ కూడా వినవలసినటువంటి అంశం ఏమిటంటే సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం. అమ్మవారి గురించి వర్ణిస్తూ, అంటే అమ్మవారి యొక్క సరస్వతీ స్వరూపం ఎలా ఉంటుంది అని అంటే కనుక కార్తీక పౌర్ణమి లేదా ఆశ్వయుజ పౌర్ణమి, శరత్ పూర్ణిమ అంటాం మనం. శరత్ పూర్ణిమ నాడు వెన్నెల ఎంత తెల్లగా ఎంత కాంతివంతంగా ఉంటుందో అమ్మవారి యొక్క స్వరూపం అలా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది అని చెబుతూ శశియుత జటాజూట మకుట, అమ్మవారి యొక్క జుట్టు మీద కూడా నెలవంక ఉంటుంది. అష్టమి చంద్ర విభ్రాజ, అష్టమి నాటి చంద్రవంక ఉంటుందన్నమాట. ఆవిడకి 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతుల్లో ఒక చేతితో ఆవిడ అభయం ఇస్తుందట, ఇంకో చేత్తోనేమో వరద ముద్ర అంటారు, ఇంకొక చేత్తోనేమో జపమాల ఉంటుంది, మరొక చేతిలో ఏముంటుందో తెలుసునా అంటే ముఖ్యంగా పుస్తకకరాం అన్నారు. అమ్మవారి చేతిలో పుస్తకం ఉంటుంది. ప్రపంచంలో మీరు ఏ మతాన్నైనా తీసుకోండి, సాక్షాత్తుగా భగవంతుడు లేదా అమ్మవారు వాళ్ళ చేతిలో డైరెక్ట్గా పుస్తకం ఉండడం అనేది మనకు సనాతన ధర్మంలోనే కనిపిస్తుంది. ఎందుకు అనంటే సనాతన ధర్మం విద్యా కేంద్రంగా ఉంటుంది. ఈశావాస్యోపనిషత్తు మనం చూసుకుంటే కనుక అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే, విద్యతోనే మనకు అమృతత్వం వస్తుంది అని చెప్పేసి మనకి ఈశావాస్యోపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఒక 2 విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంస్కృత భాషకు సంబంధించి చాలామంది లిపి లేదండి అంటూ ఉంటారు. అసలు రాయడానికి స్క్రిప్టే లేదు, స్క్రిప్టే లేనటువంటి భాష సంస్కృత భాష అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అసలు స్క్రిప్టే లేనటువంటి ఒక భాష అయితే ఆ భాషతోనే మనం సరస్వతి అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పుస్తకంలో అంశాలు ఏ లిపిలో వ్రాయబడి ఉంటాయి? ఆ మాత్రం మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదా? 5000 సంవత్సరాలకు పూర్వం వ్యాస మహర్షి చెబితే 1,00,000 శ్లోకాల భారతం గణపతి రాస్తాడు. ఆ గణపతి ఏ లిపిలో రాశాడు ఆ యొక్క భారతాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం, అందరికీ పిల్లలందరికీ కూడా భారత రాజ్యాంగం కూడా తెలియాలండి.
భారత రాజ్యాంగంలో 341వ అధికరణం అనుకుంటాను, 343 అనుకుంటాను. అందులో భారతదేశానికి కేంద్ర ప్రభుత్వ అధికార భాష ఏమిటి అనేటటువంటిది ఒక చర్చ ఉంటుంది. ఆ చర్చలో దేవనాగరి లిపిగా ఉన్నటువంటి హిందీ అధికార భాష అని చెబుతారు. ఆ విధంగా దేవనాగరి లిపి అంటే ఏమిటి, దేవనాగరి అంటే ఏమిటి, దేవనగరంలో మాట్లాడేటటువంటి భాషకు ఉన్నటువంటి లిపి అని అర్థం, అంటే సంస్కృతమే. ఈ విధంగా కొంత తెలియక గత రోజుల్లో విద్యా విధానాన్ని కూడా కొంతమంది తప్పుదారి పట్టిస్తూ ఉండేవారు. అలా కాకుండా మన ఈ స్కూల్లో ఏమిటంటే చూడగానే అర్థమైపోయింది, ఒక పక్క సరస్వతి అమ్మవారు, పక్కనే శంకరాచార్యులు అని అంటే ఏదో కాషాయం కట్టుకుని దండం ధరించి మనమందరూ అనుకుంటూ ఉండేటటువంటి సాదాసీదా ఒక సన్యాసి కాదు. శంకరాచార్య అని అంటే కనుక సకల విద్యలకు కూడా ఒక అధిష్టానమే శంకరాచార్యులు అనే అంశాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. సకల విద్యలకు సర్వజ్ఞపీఠం అని చెప్పేసి కాశ్మీర్లో వారు అధిరోహించారు. అన్ని విద్యలు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అధిరోహించగలరు. ఇక ఇక్కడ చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతటి అదృష్టవంతులు అని అంటే కనుక వ్యాపార ధోరణితో కాకుండా స్కూల్స్ ఈ విధంగా ధార్మిక దృష్టితో నడుపుతూ ఉన్నారు అని అంటే కనుక ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు, ఏం అనుమానం లేదు. ఎందుకు అనంటే విద్యకి ఎప్పుడైతే విలువ తోడయిందో ఆ విద్య యొక్క మొత్తం విలువ అమాంతము పెరిగిపోతుంది, సాధారణంగా ఉండదండి. ఇది నాకు ఇక్కడ నచ్చినటువంటిది. ఎవరెవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించుకుని చక్కగా అందరూ కూడా చదివిస్తూ ఉన్నారు అని అంటే జగద్గురువులు సాక్షాత్తుగా శృంగేరి జగద్గురువులు కాలు మోపి అనుగ్రహించినటువంటి స్కూల్ ఇది. సాక్షాత్తు శారదా స్వరూపులండి వాళ్ళు. నేను చూశాను, 4.5 గంటల పాటు నేను శృంగేరి జగద్గురువుల్ని పరమ పూజ్య శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 4.5 గంటలు ఇంటర్వ్యూ చేసినప్పుడు వారిది చాలా పెద్ద పీఠం, సామాన్య పీఠం కాదు, చాలా పెద్ద కేడరు, హై లెవెల్ పీఠాధిపతులు వాళ్ళు. వారిని నేను ఇంటర్వ్యూ అడగగానే ఇస్తాను అని ఒప్పుకోవడము, తేదీలు ఇవ్వడము, నేను వెళ్ళడము జరిగింది. అంతవరకు సరే అందరికీ తెలిసినాడు. అక్కడే చమత్కారం ఏమిటంటే ఇంటర్వ్యూ నేను చేద్దాం అనుకున్నది 2 గంటలే చేద్దాం అనుకున్నాను నేను. ఎందుకు అంటే మనకు 2 గంటలు ఇవ్వడమే ఎక్కువ, అంత పెద్దవాళ్ళు. 2 గంటలు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పటికే మీ సమయం నేను ఎక్కువగా తీసుకున్నాను స్వామి, దయచేసి క్షమించండి, ఇక్కడతో ముగిస్తున్నాను అని అంటే వారు వెంటనే అన్నారు, లేదు లేదు, ఈరోజు సమయం అంతా కూడా మీకే కేటాయించాను, మీరు ఎంతసేపు ఇంటర్వ్యూ చేస్తారో చేయండి అన్నారు. ఆ తరువాత మళ్ళీ 2.5 గంటల పాటు ఇంటర్వ్యూ చేశారన్నమాట అండి. మొత్తం 4.5 గంటలు నాన్ స్టాప్గా చేయగా వారు కనీసం కాలు కదపకుండా, మంచినీళ్లు త్రాగకుండా, అక్కడి నుంచి లేవకుండా వారు 4.5 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చారు. మాట్లాడుతూనే ఉన్నారు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మనం ప్రశ్న వేసి ఊరుకుంటాం, వారు చెప్పాలి చాలాసేపు. ఆ విధంగా 4.5 గంటలు దాదాపుగా వారే మాట్లాడినా కూడా ఎక్కడ మధ్యలో అలసట లేదు, నీరసం లేదు, చికాకు లేదు. రాత్రి 10 అయిపోయింది దాదాపుగా సమయం అయిపోతే ఇంకా నేనే ఆపాను. అప్పటికి కూడా వారు ఆపమని లేదు. వచ్చి పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, శిష్యులు సమయం అయిందండి, బయట ఎవరో విఐపీలో వచ్చారు, వెయిట్ చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నారు, కానీ ఆపండి అని వారు అనలేదు. ఆ విధంగా 4.5 గంటలు వారు చెప్పినటువంటి అంశాలు వారు సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపము అనేటటువంటి విశ్వాసాన్ని మనకు దృఢతరం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలాంటి వారు ఇక్కడికి వచ్చి కాలు మోపినటువంటి ఒక పాఠశాల ఇది. ఇక్కడ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు. ప్రతి విద్యార్థి కూడా ఇటు సంస్కృతి, అటు సంస్కారము, ఇటు విద్య అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని బట్టే పాఠశాల అనేటటువంటిది నడుస్తుంది. వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని బట్టే పాఠశాలలో విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు తయారవుతారు. నరేంద్ర బాబు గారు చెప్పినట్లుగా నేను వేదం చదువుకున్నటువంటి పాఠశాల ప్రొపరేటర్ గారు శ్రీమాన్ స్వర్గీయ మలయాళ పాండురంగారావు గారని చెప్పి వారి చిత్తశుద్ధి, వారి యొక్క సంకల్పాన్ని బట్టి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈ విధంగా ధర్మ పోరాటానికి సంబంధించి, ధర్మ ప్రచారానికి సంబంధించి ముందడుగులు వేస్తున్నాను. అందువల్ల ఫౌండర్స్ అనేటటువంటి వాళ్ళ ఉద్దేశం గొప్పదైనప్పుడు ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు తప్పక రాణిస్తారు, తప్పక పైకి వస్తారు. మనకు కళ్ళ ముందు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా కనిపిస్తూ ఉన్నది.
ఇక్కడ ఇద్దరు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ స్టేజ్ పంచుకొని వాళ్ళు చక్కగా సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇందాక ఇద్దరు పిల్లలు వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను చాలా కార్యక్రమాలకు వెళుతూ వచ్చాను. ఆ కార్యక్రమాలను హోస్ట్ చేసేవాళ్ళు కూడా పెద్దవాళ్ళు, ఒక 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు మాట్లాడడానికి కూడా తడబడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడడానికి కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. చూసి మాట్లాడడమే, వాళ్ళేమీ చూడకుండా మాట్లాడుతున్నారని కాదు. వాళ్ళు కూడా తడబాటులు, తర్వాత ఏం చెప్పాలో కంగారులు ఇవన్నీ ఉంటే, అమ్మాయి 9వ తరగతి అమ్మాయి, పేరు సనయ అని చెప్పేసి అన్నారు. ఆ అమ్మాయి ఎంత ఫ్లో, ఒక్క పదం కూడా ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా మాట్లాడింది. నిజంగా సరస్వతీదేవి అనుగ్రహం అంటే ఇదే. అమ్మవారిని వాగ్దేవి అంటారు. అంటే కేవలం అమ్మవారి చేతిలో పుస్తకం ఉంది కదా అని చెప్పేసి ఆవిడ కేవలం రాయడం చదవడం మాత్రమే కాదు, మాట్లాడడం కూడా ఇస్తుంది. ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో అదే, సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. అమ్మవారికి ఒక్క నమస్కారం చేసినా కూడా చాలు, ఆవిడ తేనె వంటి పలుకుల్ని మనకు ప్రసాదిస్తుంది. చెరకు రసం వంటి పలుకుల్ని మనకు ప్రసాదిస్తుంది. ద్రాక్షరసం వంటి పలుకుల్ని మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆ అమ్మవారికి మనం ఒక్క నమస్కారం చేస్తే చాలు అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి విద్యార్థి కూడా రోజు ఇక్కడికి వచ్చినప్పుడు, పాఠశాలకు వచ్చినప్పుడు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చెప్పి శ్లోకాన్ని చెప్పుకొని అమ్మవారికి నమస్కరించుకుని స్కూల్ లోపల కనుక మీరు కాలు మోపితే, రోజు చెప్పగా మీకు ఒకనాడు ఈ మంత్రం మీకు సిద్ధించి సరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వల్ల మీరు ఒక్కసారి చదివితేనే వచ్చేస్తుంది మీకు. అమ్మవారి కరుణ, అమ్మవారి యొక్క అనుగ్రహము లేనప్పుడు మనం 100 సార్లు చదివినా కూడా మనకు ఒక్కొక్కసారి రాదు. కానీ ఆవిడ అనుగ్రహం ఉంటే మాత్రం మనం 2 సార్లు చదివితేనే వచ్చేస్తుంది. ఇది కలియుగం కాబట్టి మనం ఏదైనా ఒక శ్లోకమో మంత్రమో చేయగా మనకు సిద్ధిస్తుంది. అంతేగాని ఇలా చేసిన వెంటనే అలా మనకి ఫలితం వచ్చేస్తుంది అనుకోకూడదు. కలియుగం కాబట్టి కనీసం సంవత్సరంలో మంత్రానికి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల అమ్మవారికి రోజు నమస్కరించుకోండి. శంకరాచార్యుల వారికి రోజు నమస్కరించుకోండి. శంకరః అనే శబ్దమే మనకు సకల శుభాలను కలిగించేది. శం కరోతి ఇది శంకరః. శం అంటే కళ్యాణం అంటే శుభం కరోతి ఇది శంకరః. కావున శంకరాచార్యులను కూడా నమస్కరించుకోండి. గురువులకు నమస్కారం చేయండి దయచేసి. సాధారణంగా స్కూల్లో అందరూ చేసేటటువంటి గుడ్ మార్నింగులు అవి ఉంటాయి, ఎలాగో ఉండవని కాదు. 2 చేతులు కూడా జోడించి ఈ విధంగా నమస్కారం చేస్తే కనుక నమస్కారం యొక్క మహత్వం ఏమిటో చెప్పి నేను ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అనేటటువంటి శబ్దానికి ఆ యొక్క కర్మకు శాస్త్రంలో చెప్పేది ఏమిటంటే స్వావధిక ఉత్కృష్టత్వ అని చెప్పేసి చెబుతూ ఉంటారన్నమాట అండి. అంటే నాకంటే కూడా ఎదుట ఉన్నటువంటి వాళ్ళు అధికులు, నేను వారికంటే కూడా నేను తక్కువ వాడిని, అంటే చిన్నవాడిని, నాకంటే వారు పెద్దవారు, వారికంటే నేను చిన్నవాడిని అని చెప్పేసి సూచన చేసేటటువంటిది నమస్కారం. నమస్కార క్రియ మనం చేశాము అని అంటే కనుక గురువు గారి యొక్క ఆధిక్యతను మనం గుర్తించాము అని అర్థం. గురువుకి మనం నమస్కారం చేస్తే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ప్రపంచంలో ఏ మతమో చెప్పదు ఈ మాట, సనాతన ధర్మమే చెబుతుంది. గురువే బ్రహ్మదేవుడు, గురువే మహావిష్ణువు, గురువే పరమశివుడు, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆ యొక్క శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు గురువే. అలాంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుకి నమస్కరించాలి. గురువుకి నమస్కరిస్తే మనం చదువుకున్నటువంటి చదువు మనకు బాగా వంట పడుతుంది. పూర్వతరాల వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. అప్పటి స్కూళ్ళలో, కాలేజీల్లో కూడా గురువులకు కాళ్లకు దండాలు పెట్టి గురువుల సేవలు చేసుకుని వాళ్ళు చదువుకుని వాళ్ళ అనుగ్రహాలతో ఇంతటి వాళ్ళు అవుతూ వచ్చారు వీళ్ళంతా కూడా. మనది వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ సైకాలజీ అప్పటికీ అవ్వకూడదు. ఏదో నామమాత్రపు ఫీజు అయినప్పటికీ కూడా నేనేదో డబ్బులు ఇచ్చేస్తున్నాను, మీరు పాఠం చెబుతున్నారు అంతే, మీకు నాకు చెల్లు అనుకుంటే కనుక చాలా ప్రమాదము. గురువు యొక్క ఆధిక్యతను, వారి యొక్క సరస్వతికి మనం నమస్కరించుకోవాలి, కాళ్ళకి దండం పెట్టాలి.
స్త్రీమూర్తి అయినా అదేవిధంగా పురుషులైనా కూడా గురువు గురువే. స్త్రీమూర్తి అయితే కనుక సాక్షాత్తు శారదా స్వరూపం అవుతుంది, పురుషుడైతే కనుక సాక్షాత్తు పరమశివ స్వరూపం అవుతారు. కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలి. తద్వారా మీ అందరికీ కూడా చదువు బాగా వస్తూ ఉంటుంది. సరస్వతి ఆకు అని దొరుకుతుంది, చాలా చేదుగా ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు కొంత బుద్ధిశక్తి బాగా పెరగాలి అని అంటే సరస్వతి ఆకుని అప్పుడప్పుడు తినేటటువంటి ప్రయత్నం చేయండి. తేనె అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టాలి. అదేవిధంగా ముఖ్యంగా ఆవు పాలు తీసుకుంటూ ఉండాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి ముఖ్యంగా ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటే చదువు బాగా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే శారదా నెక్స్ట్ జన్ కెరీర్ అకాడమీ దినదిన అభివృద్ధి చెందుతూ ఇది కొత్త కొత్త విజయాలు సాధించాలి, కొత్త కొత్త పుంతలు తొక్కాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంకా కొత్త కోర్సులు ఇక్కడ ప్రవేశపెడుతూ ఉండాలి. ప్రవేశపెట్టినటువంటి కోర్సుల్లో తయారైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళతారు అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతూ మరొక్కసారి శారదా అమ్మవారికి, శంకరాచార్యుల వారికి, శృంగేరి జగద్గురువులకు నమస్కరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వస్తి.